ఓం శాంతి. ఈరోజు మురళి డేట్ 24 జూలై 2026. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, ఈ మహాభారత యుద్ధంలో పాత వృక్షమంతా సమాప్తమవుతుంది. అందువలన యుద్ధానికి ముందే తండ్రి నుండి సంపూర్ణ వారసత్వం తీసుకోండి. ప్రశ్న: బాబాకు మాతల సంఘటన కావాలి, కానీ ఆ సంఘటనకు ఏ విశేషత ఉండాలి? జవాబు: దేహి అభిమానులుగా ఉండేందుకు పూర్తి పురుషార్థం చేయువారి సంఘటనగా ఉండాలి. పావనంగా అయి పావన ప్రపంచాన్ని తయారు చేయాలనే పక్కా నష వారికి ఉండాలి. పతితులుగా అవరాదు, నిర్మోహుల గ్రూప్గా ఉండాలి. అప్పుడు ఏదైనా అద్భుతం చేసి చూపించగలరు. ఎవరిలోనూ మోహం ఉండరాదు. అంశ మాత్రం మోహమున్నా అది చాలా నష్టపరుస్తుంది. ఓం శాంతి. మధురమైన తండ్రి మమ్మల్ని స్వర్గవాసులుగా చేసేందుకు ఇక్కడికి వచ్చారని మధురాతి మధురమైన పిల్లలకు తెలుసు. ఈ విషయం పిల్లల బుద్ధిలో ఉంది. మనము ఆత్మలమని, ఈ స్మృతి యాత్ర ద్వారా పవిత్రంగా అవుతామని ప్రతి ఒక్కరికి అర్థం చేయించాలి. ఇది ఎంతో సహజమైన ఉపాయం. కేవలం తండ్రిని స్మృతి చేయాలి. తండ్రి ఒక్క సెకండ్లో ముక్తి జీవన్ముక్తుల వారసత్వం ఇస్తారని పిల్లలైన మీకు తెలుసు. ఇప్పుడు అందరూ జీవన బంధనంలో ఉన్నారు. రావణ రాజ్య బంధనంలో ఉన్నారు. ఈ విషయం తండ్రికి, పిల్లలకు మాత్రమే తెలుసు. ఇతరులెవ్వరికీ తెలియదు. అనంతమైన తండ్రిని మనం స్మృతి చేస్తూ ఉంటే లోపల ఆత్మకు చాలా సంతోషం కలుగుతుందని పిల్లలైన మీకు నిశ్చయం ఉంది. ఏ తండ్రిని అర్ధకల్పం నుండి స్మృతి చేస్తూ వచ్చారో ఆ తండ్రి ఇప్పుడు లభించారు. దుఃఖంలో తండ్రిని స్మృతి చేస్తూ ఉంటారు. మీరు కూడా స్మృతి చేసేవారు, కానీ ఇప్పుడు మీరు దుఃఖంతో స్మృతి చేయరు. ఎవరినైతే ప్రపంచమంతా స్మృతి చేస్తూ ఉందో ఆ తండ్రి వచ్చారని మీకు తెలుసు. మీరు ఇక్కడ కూర్చున్నప్పుడు స్వయాన్ని ఆత్మలుగా భావించమని తండ్రి మాటి మాటికి అర్థం చేయించారు. తండ్రి పరంధామం నుండి వచ్చారు. కల్పకల్పం తన ప్రతిజ్ఞ ప్రకారం వస్తారు. తండ్రి ప్రతిజ్ఞ ఏమిటి అంటే, మీరు నన్ను పిలిచినప్పుడు, అర్ధకల్పం పూర్తి అయినప్పుడు నేను రావాల్సి వస్తుంది. కలియుగం తర్వాత సత్యుగం వచ్చినప్పుడు నేను రావాల్సి వస్తుంది. ఇది సంగం యుగమని పిల్లలైన మీకు మాత్రమే తెలుసు. ఇప్పుడు తండ్రి వచ్చారు. పిల్లలైన మీరు కూడా సేవ చేస్తారు. రోజు రోజుకు అందరికీ తండ్రి పరిచయం ఇస్తూ వస్తారు. తండ్రి పరిచయం అందరికీ తెలుస్తుంది. అనంతమైన తండ్రి అయిన శివబాబా మళ్ళీ అనంతమైన వారసత్వాన్ని ఇచ్చేందుకు వచ్చారని ఇక్కడ కూర్చున్న మీకు తెలుసు. మీరు బాబా బాబా అని అంటారు కదా. మనం శివబాబా వద్దకు వచ్చాము. నేను కల్పకృతం వలె ఇతని సాధారణ శరీరంలో వచ్చానని శివబాబా కూడా అంటారు. ఇది మర్చిపోరాదు. ఏ తండ్రి ద్వారా పతితుల నుండి పావనంగా అవుతారో అటువంటి తండ్రిని మాయ మరిపింపచేస్తుంది. సర్వుల సద్గతి దాత ఒక్క సద్గురువే అని మీకు తెలుసు. సిక్కులు కూడా సత్శ్రీ అకాల్ అని పాడుతూ ఉంటారు. పతిత పావనుడినే సద్గురువు అని అంటారు. ఓ పతిత పావన అని పిలుస్తారు. ఆత్మ కూడా తన తండ్రిని పిలుస్తుంది. తండ్రిని సన్ముఖంలో కలుసుకునేందుకు వచ్చామని ఇప్పుడు మీకు తెలుసు. ఎవరైనా పెద్దవారిని కలుసుకునేందుకు వెళ్ళినప్పుడు వారిని చాలా మహిమ చేస్తారు. చాలా ఆడంబరంగా బ్యాండ్ మేళాలు మొదలైనవి మ్రోగిస్తూ సంతోషంగా ఆహ్వానిస్తారు. ఇప్పుడు ఇక్కడకు గుప్త వేషంలో ఎవరు వచ్చారో మీకు మాత్రమే తెలుసు. దూరదేశంలో ఉండు ప్రయాణికుడా అని అంటారు. ఆత్మలైన మనం పరంధామంలో ఉండేవారమని మీకు తెలుసు. ఇక్కడకు పాత్ర చేసేందుకు ప్రయాణికులమై వచ్చాము. తండ్రి అర్థం చేయించే ఒక్కొక్క పదం ఈ ప్రపంచంలోని వారెవ్వరికీ తెలియదు. మీరు తండ్రి ద్వారా వింటున్నారు. విన్న దానిని మంచి రీతిగా ధారణ చేయాలి. మీరంతా ఈ కర్మక్షేత్రంలో ప్రయాణికులు అని తండ్రి అర్థం చేయిస్తున్నారు. మీరంతా శాంతిధామంలో ఉండేవారు. తర్వాత ఈ శబ్ద ప్రపంచంలోకి వచ్చారు. మనం శాంతిధామానికి
పయనించే వారము. ఇక్కడ 84 జన్మల పాత్రను అభినయిస్తాము. ఇప్పుడు ఇది అంతిమ సమయం. అందుకే పాత సృష్టిని కొత్తదిగా చేసేందుకు తండ్రి వచ్చారు. ఇది కూడా మీకు తెలుసు. శివబాబా బ్రహ్మ ద్వారా నూతన ప్రపంచాన్ని స్థాపన చేస్తారు. చిత్రాలు కూడా స్పష్టంగా ఉన్నాయి. కృష్ణుని ద్వారా, విష్ణు ద్వారా స్థాపన చేయరు. తండ్రి బ్రహ్మ ద్వారా స్వర్గాన్ని రచించేందుకు వస్తారు. తండ్రి సాధారణ శరీరంలో వచ్చారు. ఇది పతిత ప్రపంచం. ఇక్కడ ఒక్కరు కూడా పావనంగా లేరు. మొదటి నెంబర్లోని లక్ష్మీనారాయణలే పతితులుగా అవుతారు. పావనంగా ఉండిన వారే పతితమైపోయారు. పూర్తి రాజ్య సహితంగా దేవీ దేవతా ధర్మంలో పావనంగా ఉన్న మనమే ఇప్పుడు శూద్ర ధర్మం వారిగా అయ్యామని మీకు తెలుసు. భలే అమెరికా మొదలైన దేశాలలో పెద్ద పెద్ద ధనవంతులు ఉంటారు. కానీ సత్యుగంతో పోలిస్తే అమెరికా లెక్కలోకే రాదు. ఇవన్నీ చివర్లో తయారయ్యాయి. ఇదంతా తాత్కాలిక ఆడంబరం. తప్పకుండా వినాశనం అవుతుంది. పిల్లలైన మీకు చాలా గొప్ప నశ ఉండాలి. స్వర్గానికి అధికారులుగా చేసే తండ్రిని పిల్లలైన మీరు స్మృతి చేయరు, మర్చిపోతారు. ఇది ఎంత ఆశ్చర్యం! మాయ స్మృతి చేయనివ్వదు. పిల్లలైన మీరు బాబా మమ్మల్ని మాయ స్మృతి చేయనివ్వదని అంటారు. అరే పిల్లలు, ఏ తండ్రి అయితే మిమ్మల్ని 21 జన్మలకు స్వర్గానికి అధికారులుగా చేస్తారో వారిని స్మృతి చేయలేరా? ప్రజలు కూడా స్వర్గానికి అధికారులుగా అవుతారు కదా. అందరూ సుఖంగా ఉంటారు. ఇప్పుడు అందరూ దుఃఖంలో ఉన్నారు. ప్రధానమంత్రి, ప్రెసిడెంట్ మొదలైన వారిని రాత్రింబవళ్ళు చింత వెంటాడుతూ ఉంటుంది. యుద్ధం మొదలైన వాటిలో ఎంతోమంది మరణిస్తూ ఉంటారు. మహాభారత యుద్ధం చాలా ప్రసిద్ధి చెందిందని మీకు తెలుసు. కానీ ఆ యుద్ధంలో ఏం జరిగిందో ఎవరి బుద్ధిలోనూ లేదు. తండ్రి మీ బుద్ధిలో కూర్చోపెట్టారు. మహాభారత యుద్ధంలో అందరూ మరణించారు. మనిషి సృష్టి ఎంతో పెద్దది. ఆత్మల వృక్షం కూడా ఉంది. మొదట వృక్షం కొత్తదిగా ఉన్నప్పుడు చిన్నదిగా ఉంటుంది. తర్వాత వృద్ధి చెందుతూ ఉంటుంది. మొదట దైవీ ధర్మం ఉన్నప్పుడు వృక్షం చాలా చిన్నదిగా ఉండేదని, ఆది సనాతన దేవీ దేవతా ధర్మం ఉండేదని మీకు తెలుసు. ఇప్పుడు ఎన్ని వెరైటీ ధర్మాలు ఉన్నాయి. ఈ మహాభారత యుద్ధం ద్వారా ఇవన్నీ నాశనం అవ్వనున్నాయి. అయితే ఈ జ్ఞానం ఎవరిలోనూ లేదు. భలే ఇది అదే యుద్ధమని అంటారు. కానీ ఈ యుద్ధం ద్వారా ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. ఇప్పుడు మీరు ప్రకాశంలో ఉన్నారు. వినాశనం జరుగుతుందని మీకు తెలుసు. అందువలన మహాభారత యుద్ధానికి ముందే మీ వారసత్వాన్ని తీసుకోండి. విషయం చాలా సహజమైనది. పవిత్రం అవ్వండి. తండ్రిని స్మృతి చేయండి. చాలామంది పిల్లలపై అత్యాచారాలు జరుగుతాయి. ఒకరినొకరు రక్షించుకునేందుకు మాటల సంఘటన కావాలి. కనుక దేహీ అభిమానులుగా తప్పకుండా తయారవ్వాల్సి ఉంటుంది. మనం తప్పకుండా పావనంగా అవ్వాలనే పక్కా నశ ఉండాలి. ఈ నశాలో ఉన్నవారే అర్థం చేయించగలరు. మనం తండ్రిని స్మృతి చేయాలి, పవిత్రంగా అవ్వాలి. మనం స్వదర్శన చక్రధారులమనే నశ ఉండాలి. మనకు రచయిత అయిన తండ్రిని గురించి మరియు రచన యొక్క చక్రం అంతటి గురించి తెలుసు. ఇప్పుడు మనం తండ్రి నుండి నూతన ప్రపంచ వారసత్వాన్ని తీసుకోవాలి. మనం 84 జన్మలు ఎలా తీసుకుంటామో అర్థం చేయిస్తూ ఉండండి. తండ్రి అంటున్నారు, మీరు నన్ను స్మృతి చేస్తే మీ పాపాలు వినాశనం అవుతాయి. తప్పక పావనంగా అవ్వాలి. పావనము అనగా పవిత్రత. కామము మహాశత్రువు. మనం 84 జన్మల చక్రాన్ని పూర్తి చేశాము. ఇప్పుడు తండ్రి నుండి వారసత్వం తీసుకోవాలి. తండ్రి చెప్తున్నారు, మీరు నన్ను స్మృతి చేస్తే మీ వికర్మలన్నీ వినాశనం అయిపోతాయి. మీరు రిఫ్రెష్ అయ్యేందుకే ఇక్కడకు వస్తారు. తండ్రినైనా నన్ను స్మృతి చేయండి. 21 జన్మలకు వారసత్వం తీసుకోండి. ఎవరిలోనూ అంశమాత్రం కూడా మోహం ఉండరాదు. నిర్మోహులు కావాలి. ఈ శరీరంలో కూడా మోహం ఉండరాదు. ఇది పాత శరీరం. కానీ చదువుకునేందుకు దీనిని తప్పకుండా సంభాలన చేయాలి. దీనికి ఏదైనా కష్టం వస్తే అతుకులు వేయాల్సి పడుతుంది. ఇది పాత జీర్ణించిన శరీరం అని మీకు తెలుసు. దీనికి ఏదో ఒకటి అవుతూనే ఉంటుంది. ఆత్మ దుఃఖపడుతుంది.
ఇప్పుడు మనం ఈ శరీరాన్ని వదలాలని మీకు తెలుసు. యోగ బలంతో దీన్ని నిలబెట్టాలి. తండ్రిని స్మృతి చేస్తూ ఉండాలి. స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయాలి. అంతే. లౌకిక సంబంధాలు ఏవి గుర్తుకు రాకూడదు. నేను దేహాన్ని కాదు, ఆత్మను. తండ్రి అంటున్నారు, నేను ఆత్మలైన మీకు వారసత్వం ఇచ్చేందుకు వచ్చాను. ఆత్మ పవిత్రమైనప్పుడు శరీరం కూడా మంచిది లభిస్తుంది. ఇప్పుడు ఆత్మలమైన మనం పవిత్రంగా అవ్వాలని మీకు తెలుసు. మనం పావనంగా ఉన్నప్పుడు ఈ లక్ష్మీనారాయణుల వలె ఉండేవారము. ఈ లక్ష్మీనారాయణులు 84 జన్మలు తీసుకున్నారు. సూర్యవంశం వారందరూ 84 జన్మలు తీసుకున్నారు. చంద్రవంశీలకు 84 జన్మలని అన్నారు. ఎవరు సూర్యవంశంలో మొదట దాసదాసీలుగా అవుతారో వారికి త్రేతాయుగంలో ఏదో కొంత పదవి లభిస్తుంది. వారికి 84 జన్మలు ఉంటాయి. రాజు, రాణి, ప్రజలు, దాసదాసీలు మొదలైన వారంతా ఎవరైతే సూర్యవంశంలో వస్తారో వారు 84 జన్మలు తీసుకుంటారు. ఈ విధంగా మీలో మీరు మాట్లాడుకోవాలి. మనము 84 జన్మలు ఎలా తీసుకుంటామని విచారసాగర మంతనం చేయాలి. సాధ్యమైనంత ఎక్కువగా తండ్రిని, వారసత్వాన్ని స్మృతి చేస్తూ ఉండండి. నడుస్తూ తిరుగుతూ మనం తండ్రి పిల్లలమని భావించండి. ఎవరైనా లభిస్తే వారికి తండ్రి పరిచయం ఇవ్వాలి. ఈ మొత్తం జ్ఞానమంతా ఈ చిత్రాల్లో ఉంది. అంతా అర్థం చేయించాలి. తండ్రి బ్రహ్మ శరీరంలో వచ్చారు. మనమంతా బీకేలం కదా. బీకేలైన మనల్ని స్వర్గానికి అధికారులుగా చేసేందుకు తండ్రి వచ్చారు. సర్వాత్మల తండ్రి ఒక్కరే. మనం బ్రహ్మ కుమారీలము. మీ కార్డులు కూడా చూపించండి. ఎక్కడైనా ఆఫీసులు మొదలైన స్థానాలలో మీ కార్డులు ఇవ్వవచ్చు. కానీ బీకేలు ఎవరో వారికి అర్థం కాదు. అనేక విధాలైన విఘ్నాలు వస్తాయి. ప్రభుత్వానికి కూడా ఇది మా కుటుంబం అని తెలపండి. తాత, తండ్రి ఉన్నారు. దాదా ద్వారా మనం వారసత్వాన్ని తీసుకుంటున్నాము. ఇది గుర్తుంచుకొని సంతోషంగా ఉండాలి. ఆస్తి ఏమో తాతది. తాత ఆస్తిపై పౌత్రులకు హక్కు ఉంటుంది. భాగాలు పంచుకుంటారు. శివబాబా నుండి బ్రహ్మ ద్వారా వారసత్వం తీసుకుంటామని మీకు కూడా తెలుసు. ఇది గుర్తుండాలి. చదవాలి, చదివించాలి. పిల్లలను పోషించటం తండ్రి కర్తవ్యం. కుమారులు, కుమారీలు పెద్దవారైనంత వరకు తండ్రి వారిని సంభాలన చేయాలి. పిల్లల కర్తవ్యం చదువుకోవటం. తమ సొంత కాళ్ళపై నిలబడేందుకు చదువుకుంటారు. తండ్రి మనల్ని 21 జన్మలకు చదివిస్తున్నారని మీకు తెలుసు. తర్వాత మనం మన కాళ్ళపై నిలబడతాము. ఎంత చదువుకుంటారో అంత ఉన్నతమైన పదవిని పొందుతారు. మనం ఇక్కడకు శ్రీలక్ష్మి లేక శ్రీనారాయణునిగా అయ్యేందుకు వచ్చామని మీరు స్వయంగా చెప్తారు. ఇది సత్యనారాయణ కథ కదా. ఈ లక్ష్మీనారాయణులు 84 జన్మలు ఎలా తీసుకుంటారో ఎవరికి తెలియదు. రాధాదేవి భక్తులైతే ఎక్కడ చూసినా రాధనే రాధా అని అంటారు. ఎక్కడ చూసినా రాధనే రాధా. కృష్ణుడే కృష్ణుడు, శివుడే శివుడని అంటారు. కలగా పులగం చేసేసారు. ఈశ్వరుడు, రాధాకృష్ణుడు అందరినీ సర్వవ్యాపిగా చేసేసారు. వీరంతా ఈశ్వరుని రూపాలు. భగవంతుడు ఈ రూపాలన్నీ ధరించాడని అంటారు. ఎక్కడ చూసినా మీరే మీరు. పూర్తిగా తెలివిహీనులుగా అయిపోయారు. ఇది వికారి పతిత ప్రపంచం. సత్యుగం నిర్వికారి పావన ప్రపంచం. నిర్వికార పావన ప్రపంచం అంటే స్వర్గం. అక్కడ పిల్లలు ఉన్నారు కదా. పిల్లలు ఎలా జన్మిస్తారు అని అడుగుతారు. ఈ ప్రశ్న తప్పకుండా అడుగుతారు. పిల్లలు జన్మించకపోతే సృష్టి ఎలా వృద్ధి అవుతుంది? ప్రతి సంవత్సరం జనాభా లెక్కలు తీసి ఇంతమంది జనాభా పెరిగారని చెప్తారు. ఎంతమంది మరణించారో తెలపరు. పిల్లలు మొదట తమ సొంత కళ్యాణం చేసుకోవాలి. నేను ఆత్మనని మొదట నిశ్చయం చేసుకోండి. తండ్రిని స్మృతి చేయాలి. అంతిమ సమయంలో ఎవరు నారాయణుణ్ణి స్మరిస్తారో నారాయణ అనే పదం తప్పుగా రాశారు. అంతిమ సమయంలో శివబాబాను ఎవరు స్మరిస్తారో అదే చింతనతో ఎవరు మరణిస్తారో వారే స్వర్గంలో నారాయణునిగా అవుతారు.
అంతిమ సమయంలో నారాయణ అని ఎందుకంటారు? కృష్ణుడు జ్ఞానం ఇచ్చారని అంటారు కదా. మరి కృష్ణుణ్ణి స్మరించాలి కదా, కృష్ణుణ్ణి స్మరిస్తారు. నారాయణ గురించి ఎవరికి తెలియదు. కృష్ణ జయంతి జరుపుకుంటారు, కానీ రాధా జయంతి ఎక్కడుంది? కృష్ణ జన్మాష్టమి జరుపుకుంటారు. నారాయణుని జయంతి ఎందుకు లేదు? రాజా రాణి అయిన లక్ష్మీనారాయణుల గురించి ప్రపంచంలో ఎవరికి తెలియదు. ప్రజాపిత బ్రహ్మ ముఖవంశావళి వారుంటారు కదా, వారు ఎక్కడికి వెళ్ళారు? బ్రాహ్మణ దేవీ దేవతాయ నమః అని అంటారు. బ్రహ్మ ముఖవంశావళి ఉన్నారు కదా. బ్రహ్మ ద్వారా శివబాబా బ్రాహ్మణ ధర్మాన్ని స్థాపన చేస్తారని మీకు తెలుసు. బ్రాహ్మణ ధర్మాన్ని బ్రహ్మ రచించలేదు, కానీ శివబాబా రచించారు. కానీ ఇతను ఎప్పుడు బ్రాహ్మణునిగా అయ్యాడు? అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, ఈ పాత శరీరంలో ఉంటూ బాగా చదువుకుని 21 జన్మలకు సంపాదించుకోవాలి. అందువలన ఈ శరీరాన్ని సంభాలన చేసుకోవాలి, కానీ దీనిపై అతి ఆసక్తి ఉంచుకోరాదు. సెకండ్ పాయింట్, అంతిమ కాలంలో ఒక్క శివబాబాయే గుర్తు వచ్చే విధంగా అభ్యాసం చేయాలి. ఇతర చింతలేవి ఉండరాదు. మీరు మీ కళ్యాణం చేసుకోవాలి. ఈరోజు వరదానము. మాస్టర్ నాలెడ్జ్ఫుల్గా అయ్యి అజ్ఞానంను సమాప్తం చేసే జ్ఞాన స్వరూప యోగయుక్త భవ. మాస్టర్ నాలెడ్జ్ఫుల్గా అయ్యే వారిలో ఏ విధమైన అజ్ఞానము ఉండదు. మాకు ఈ విషయం గురించి తెలియదని చెప్పి వారు స్వయాన్ని విడిపించుకోలేరు. జ్ఞానస్వరూప పిల్లల్లో ఏ విషయం గురించిన అజ్ఞానం ఉండచాలదు. అంతేకాక ఎవరైతే యోగయుక్తంగా ఉంటారో వారికి ఇదంతా మాకు ముందే తెలుసు అని అనుభవం అవుతుంది. మా యొక్క తలుకు బెలుకు ఆకర్షణ తక్కువైంది కాదని, మాయ కూడా గొప్ప శోభాయమానమైందని, అందువలన దాని నుండి రక్షింపబడి ఉండాలని వారికి తెలుసు. ఎవరైతే మాయ యొక్క అన్ని రూపాల గురించిన జ్ఞానాన్ని అర్థం చేసుకున్నారో వారికి ఓడిపోవటం అసంభవం. స్లోగన్. ఎవరైతే సదా ప్రసన్న చిత్తులుగా ఉంటారో వారు ఎప్పుడు ప్రశ్న చిత్తులుగా అవ్వరు. అవ్యక్త సూచన. జ్వాలా స్వరూప స్థితిలో ఉండి శక్తిశాలి స్మృతిని అనుభవం చేయండి. యోగంలో సదా మైట్ హౌస్ స్థితిని అనుభవం చేయండి. జ్ఞానం అనేది లైట్, యోగం అనేది మైట్. జ్ఞానము మరియు యోగము రెండు శక్తులు మైట్ సంపన్నంగా ఉండాలి. వీరినే మాస్టర్ సర్వశక్తివంతులని అంటారు. ఇటువంటి శక్తిశాలి ఆత్మలు ఏ పరిస్థితులనైనా సెకండ్లో దాటుకుంటారు. సమయం పట్టదు. అచ్చా, ఓం శాంతి.